హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో డిఎస్సి టెట్ మరియు ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ని మనం కొన్ని చేద్దాం. 20 బిట్స్ మనం చూద్దాము. చూడండి, మొట్టమొదటిగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ అట్ జేమ్స్ జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? మీకు నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్ చేయండి. So let us go into the video. First blank. Find the opposite word. Find the opposite word. The road was very narrow, but after construction it became dash. So ఇక్కడ narrow కి underline చేయబడింది. So we should find out the opposite meaning of narrow. The road was very narrow. It became, but after construction it became dash. Hard, rough, broad అండ్ స్మూత్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? నారో అంటే చాలా ఇరుకైన దారి అని, బ్రాడ్ అంటే విశాలమైన దారి అని అర్థం. కాబట్టి ఆన్సర్ బ్రాడ్. బ్రాడ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ కరెక్ట్లీ కంప్లీట్స్ ద సెంటెన్స్? ఓకేనా? ఇక్కడ మనం చూస్తే ఈ సెంటెన్స్ ని దేంతో మనం చక్కగా ఫిల్ చేయగలం అనేది ఇక్కడ అడుగుతున్నాడు. The fireman entered the burning house dash to save the trapped child. ఇక్కడ ఫైర్ మ్యాన్ బర్నింగ్ హౌస్ లోనికి ఎంటర్ అయ్యాడు అనమాట. ఎందుకు అంటే అక్కడ చిక్కుకుపోయిన చైల్డ్ ని సేవ్ చేయడానికి. ఎలాగ ఎంటర్ అయ్యాడు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. స్వీట్లీ, బ్రేవ్లీ, హ్యాపీలీ అండ్ లవింగ్లీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఎలాగా? హౌ డిడ్ ద ఫైర్ మ్యాన్ ఎంటర్ ద బర్నింగ్ హౌస్ అంటే మనం చూస్తే బ్రేవ్లీ, ధైర్యంతో ఆయన ఎంటర్ అయ్యాడు. బ్రేవ్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ డాష్ రీచ్ ద టాప్ సెల్ఫ్ నౌ ఐ కెన్. ఓకేనా? వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ డాష్ రీచ్ ద టాప్ సెల్ఫ్ నౌ ఐ కెన్ అంటే చైల్డ్ గా ఉన్నప్పుడు టాప్ సెల్ఫ్ మీదకి వెళ్ళలేకపోయాడు, అయితే ఇప్పుడు వెళ్ళగలుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ కుడెంట్ రీచ్ ద టాప్ సెల్ఫ్. ఓకేనండి? కాబట్టి ఇక్కడ ఆన్సర్ కుడెంట్ రీచ్ ద టాప్ సెల్ఫ్, నౌ హీ కెన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, హీ ఫెల్ట్ వెరీ డాష్ ఆఫ్టర్ ద లాంగ్ హైక్. ఓకేనా? ఇక్కడ హీ ఫెల్ట్ వెరీ డాష్ ఆఫ్టర్ ద లాంగ్ హైక్. ఇక్కడ లాంగ్ హైక్ అంటే అర్థం ఏంటంటే లాంగ్ వాక్ అని అర్థం. ఓకేనా? ఆఫ్టర్ లాంగ్ వాక్ ఆయన ఏమైపోయాడు అంటే వీక్ వీక్ అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చాలా దూరం నడిచిన తర్వాత ఏమవుతాం? అలసిపోతాం, వీక్ అయిపోతాం కదా. WEAK వీక్. వీక్ అంటే వారం అనమాట. వీక్ అంటే లేవటం, విక్ అంటే కొవ్వొత్తి. ఓకేనండి? తర్వాత మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. జాగ్రత్తగా చూడండి అందరూ కూడా. ఓకేనా? నెక్స్ట్ 5th క్వశ్చన్, ఐ డాష్ గో టు ద జూ నెక్స్ట్ సండే. ఓకేనా? నెక్స్ట్ సండే అంటున్నాడు. సో ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ అని చూస్తే ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. ఐ డాష్ గో టు ద జూ నెక్స్ట్ సండే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఐ విల్ గో టు ద జూ. ఐ విల్ అంటే నేను నెక్స్ట్ సండే నేనేం చేస్తాను? జూకి వెళ్తాను. అంటే పాస్ట్ టెన్స్ అయిపోతుంది. ఈజ్, యామ్ ప్రెజెంట్ టెన్స్ లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ విల్. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్, ద రివర్ ఫ్లోస్ డాష్ ద 2 villages బిఫోర్ రీచింగ్ ద సీ. ఓకేనా? రివర్ 2 villages గుండా వెళ్తా ఉంది బిఫోర్ రీచింగ్ ద సీ. ఇక్కడ ఏంటి? ద రివర్ flows along the 2 villages, across the 2 villages, through the 2 villages, between the 2 villages. ఇది కంజంక్షన్ కాబట్టి ఇక్కడ 2 villages అని పర్టికులర్ గా చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే బిట్వీన్ పెట్టాలి. ఆన్సర్ బిట్వీన్. ఓకేనా? బిట్వీన్. ద రివర్ ఫ్లోస్ బిట్వీన్ ద 2 villages. 2 villages మధ్యలో నుండి ఆ రివర్ ఫ్లో అవుతూ సముద్రంలో కలుస్తుంది అని అర్థం అనమాట. ఓకేనా? కాబట్టి దానికి ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్, కృపా gave her pen to dash and did not get it back. Krupa gave her pen to dash
అండ్ డిడ్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. ఓకేనా, తన పెన్నుని ఎవరికో ఇచ్చిందంట. ఎవరికి ఇచ్చింది? ఎవ్రీబడియా, నోబడియా, సంబడియా, ఎనీబడియా? ఎనీబడి అంటే ఎవరైనా, నోబడి అంటే ఎవరు కాదు, ఎవ్రీబడి అంటే అందరికి. అందరికీ పెన్ ఇవ్వలేదు, నోబడి ఎవరికి ఇవ్వకుండా ఉండలేదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సంబడి. సంబడి అంటే ఎవరికో ఇచ్చింది, ఎవరో ఒకరికి ఇచ్చింది. సంబడి, somebody is the right answer. Krupa gave her pen to somebody and did not get it back. Okay na? Next question. The flock of birds dash migrating south for the winter. ఓకేనా, ఇక్కడ ఫ్లక్ ఆఫ్ బర్డ్స్ అంటే పక్షుల మంద, డాష్ మైగ్రేటింగ్ సౌత్ ఫర్ ద వింటర్. ఓకేనా, కాబట్టి ఇక్కడ బర్డ్స్ అని అంటున్నాడు కాబట్టి ఇది ప్లూరల్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ARER. ద ఫ్లక్ ఆఫ్ బర్డ్స్ ఆర్ మైగ్రేటింగ్ సౌత్ ఫర్ ద వింటర్. ఓకేనండి, సో 8 క్వశ్చన్స్ చూసాము, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. మీరు ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా దయచేసి ఆ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఉమెన్? ఓకే, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ WOMEN, ఉమెన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, WOMENS, ఉమెన్స్, ఉమెన్స్, ఉమెన్, ఉమెన్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఎస్ ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, ఇక్కడ ఏముంది? ఏ ఉంది, ఇక్కడ ఈకి బదులు ఏ ఉంది, ఇక్కడ ఎస్ ఉండకూడదు, కాబట్టి ఇది కూడా కాదు. WEMEN ఇది అనుకుంటాం, కానీ ఇక్కడ ఉమెన్ WO లేదు, కాబట్టి ఇక్కడ WOMEN, ఉమెన్, ఇది రైట్ ఆన్సర్. ఓకేనా, ఉమెన్ కి ప్లూరల్ ఫామ్ ఏంటంటే ఉమెన్. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ సినోనిమ్. ఓకేనా, సినోనిమ్ సమాన అర్థం గల పదాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ద స్టూడెంట్స్ ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ ద రూల్ దట్ బ్యాన్డ్ అవుట్డోర్ గేమ్స్. ఓకేనా, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు అంటే ఏం చేశారు, వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఒక రూల్ పెట్టారు, ఆ రూల్ కి అగైనెస్ట్ గా వాళ్ళు ఏం చేశారంటే ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్టెడ్ అని దానికి అర్థం ఏంటి? అగ్రీడా, ఎంజాయ్డా, అబ్జెక్టెడా, సపోర్టెడా? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే అబ్జెక్టెడ్ అవుతుంది. ఓకేనా, ద స్టూడెంట్స్ అబ్జెక్టెడ్ అగైనెస్ట్ ద రూల్. ఆ రూల్ కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడారు. ప్రొటెస్టెడ్ అంటే పోరాడటం, ఇక్కడ అబ్జెక్టెడ్ అంటే వద్దని చెప్పటం, కాబట్టి ప్రొటెస్టెడ్ కి సినోనిమ్ ఏంటంటే అబ్జెక్టెడ్. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎనాగ్రామ్ ఆఫ్ నైట్? నైట్ అనే పదానికి ఎనాగ్రామ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ మన ఎనాగ్రామ్ అంటే ఏంటంటే ఏదైనా ఇచ్చిన పదంలో, ఫర్ ఎగ్జాంపుల్ NIGHT, నైట్ అనే పదం ఉంది, దీంట్లో 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. ఇవే లెటర్స్ తో ఒక కొత్త పదాన్ని మనం తయారు చేసాం అనుకోండి, దాన్నే ఎనాగ్రామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి SIGHT అని ఉంది. ఓకేనా, ఇక్కడ ఇక్కడ N ఉంది, ఇక్కడ S ఉంది, కాబట్టి ఈ లెటర్స్ లో S లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. IGHT ఉంది, కానీ L ఇక్కడ లేదు, కాబట్టి ఇది కాదు. THI అనకే థింక్, T ఉంది, H ఉంది, I ఉంది, N ఉంది, కానీ K అనేది ఇక్కడ లేదు, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ థింక్ అవుతుంది, ఎందుకంటే చూడండి THHIINNGG. కాబట్టి ఇక్కడ NIGHT నైట్ అనే 5 లెటర్ వర్డ్ తో థింగ్ అనే కొత్త వర్డ్ వచ్చింది, దీన్ని ఎనాగ్రామ్ అంటారు. ఇది బాగా ఇంపార్టెంట్, కొత్తగా వచ్చిన బిట్ ఇది, చూసుకోండి. ఓకే, నైట్ కి ఎనాగ్రామ్ థింక్. ఓకేనా, నెక్స్ట్ వన్, హరిణి అండ్ ఐ went to the market. ఓకేనా, లెట్ మీ సెటిల్ ఇట్ డౌన్. ఓకే, హరిణి అండ్ ఐ వెంట్ టు ద మార్కెట్. కాబట్టి ఇక్కడ హరిణి నేను మార్కెట్ కి వెళ్ళాము అని చెప్పడానికి హీ, వి, షీ, దే అంటామా? ఏమంటాం ఇక్కడ? హీ అంటే అతను, వి అంటే మేము, షీ అంటే ఆమె, దే అంటే వారు. కాబట్టి ఇక్కడ హరిణి అండ్ ఐ అనగానే ఏమవుతుంది? వాళ్ళు మేము. ఓకేనా, మేము, వి వెంట్ టు ద మార్కెట్ అవుతుంది ఇక్కడ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇన్ అవర్ స్ట్రీట్ దెర్ ఈజ్ ఎ డాష్ బిల్డింగ్. ఓకేనా, ఇన్ అవర్ స్ట్రీట్ దెర్ ఈజ్ ఎ డాష్ బిల్డింగ్. మా స్ట్రీట్ లో ఒక బిల్డింగ్ ఉంది. ఎటువంటి బిల్డింగ్? టాల్ బిల్డింగ్, ఫాస్ట్ బిల్డింగ్, లౌడ్ బిల్డింగ్, ప్లేఫుల్ బిల్డింగ్. ఓకేనా, ఈ మూడు కూడా కాదని అర్థం అయిపోతా ఉంది, కాబట్టి ఇక్కడ టాల్ బిల్డింగ్. దెర్ ఈజ్ ఇన్ అవర్ స్ట్రీట్ దెర్ ఈజ్ ఎ టాల్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద
మెటీరియల్ నౌన్ నౌన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మెటీరియల్ నౌన్ ఏంటో మనం చెప్తున్నాడు. హీ ఫిల్ ద బాటిల్ విత్ వాటర్. దీంట్లో మెటీరియల్ నౌన్ హీయా, ఫిల్డా, బాటిలా, వాటరా అని చూస్తే ఇక్కడ మెటీరియల్ ఏంటి, బాటిల్ కాదు. ఓకేనా, ఏంటంటే వాటర్ ఈస్ ద మెటీరియల్ నౌన్. వాటర్. ఓకేనా, వాటర్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే, వాటర్, హనీ, మిల్క్, గోల్డ్, సిల్వర్, ఓకేనా, ఐరన్, ఓకేనా, ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్. ఓకేనా అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మెటీరియల్ నౌన్. నెక్స్ట్ లెట్ us go to the 15th question. ఓకే, డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే? ఓకేనా, బ్లాంక్ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఆన్సర్ ఏమి ఇచ్చాడు, ఐ గో టు స్కూల్ బై బస్. ఓకేనా, అంటే ఇక్కడ అర్థం ఏంటి, నువ్వు స్కూల్కి ఎలా వెళ్తున్నావు అని ఇక్కడ క్వశ్చన్. ఓకేనా, ఇక ఆన్సర్ ఏంటి, నేను సైకిల్ మీద నుండి వెళ్తున్నాను. కాబట్టి ఇక్కడ వై డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే వస్తుందా, హౌ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే వస్తుందా, వెన్ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే వస్తుందా, వేర్ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే వస్తుందా అంటే వై డూ యూ గో టు ఎవ్రీడే స్కూల్ అంటే నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు, దానికి ఆన్సర్ ఇది కాదు. ఓకేనా, హౌ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది, ఐ గో టు స్కూల్ బై స్కూల్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ హౌ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే, ఐ గో టు స్కూల్ బై స్కూల్, ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ వై డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ఐ గో టు స్కూల్ ఫర్ స్టడీయింగ్ అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా, వెన్ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ఐ గో టు స్కూల్, ఓకేనా, at 8 o'clock in the morning అని వస్తుంది. ఓకేనా, వేర్ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ఓకేనా ఐ గో టు స్కూల్, ఓకేనా, ఇన్ అరకు వ్యాలీ ఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ అని ఏదైనా మనం చెప్తాం అనమాట. కాబట్టి ఆన్సర్ ఇక్కడ హౌ డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే. ఓకేనా, నెక్స్ట్ 16th క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ 16th క్వశ్చన్ అండ్ 17th క్వశ్చన్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ హెవీ? హెవీ అనేటటువంటి వర్డ్ కి ఆపోజిట్ ఏంటి, లో, లైట్, వీక్, స్ట్రాంగ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే హెవీకి ఇక్కడ ఏంటి రైట్ ఆన్సర్, ఆపోజిట్ అడిగాడు, యాంటోనిమ్. కాబట్టి హెవీ అంటే లైట్, హెవీ అంటే బరువు అయినా, లైట్ అంటే తేలికైన, ఓకేనా, వీక్ అంటే మనకు తెలుసు అలసిపోయిన, స్ట్రాంగ్ అంటే బలమైన, లో అంటే తక్కువ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ హెవీకి లైట్ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద సినోనిమ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఓకే, చూడండి, షీ ఫెల్ట్ హ్యాపీ వెన్ షీ గాట్ ఎ న్యూ టాయ్. ఓకేనా, ఆమెకి న్యూ టాయ్ ఇవ్వబడింది, దాన్ని బట్టి ఆమె హ్యాపీగా ఉంది. కానీ హ్యాపీకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే స్కేర్డా, జాయ్ఫుల్లా, బ్యాడా, సాడా. ఓకే, జాయ్ఫుల్. వాట్ ద సినోనిమ్ ఫర్ హ్యాపీ ఈజ్ జాయ్ఫుల్. ఓకేనా, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఓకే, స్టిల్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఆర్ దేర్. Let us see and find out the answer. Okay na, next. Okay, let us see 18th question. Which of these is a common noun? Okay na, which of these is a common noun? కాబట్టి ఇక్కడ కామన్ నౌన్ ఏంటి, జూలయా, దివాలియా, ఓల్డ్ మ్యానా, తాజ్ మహలా. కాబట్టి కామన్ నౌన్ అంటే జనరల్ గా మనం చెప్పేటటువంటి వర్డ్ ని ఏమంటామంటే కామన్ నౌన్ అంటాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ జూలై అనేది పర్టికులర్ మంత్, దివాళీ అనేది ఒక పర్టికులర్ ఫెస్టివల్, తాజ్ మహల్ అనేది ఒక పర్టికులర్ మాన్యుమెంట్. ఓకేనా, కాబట్టి ఇక్కడ కామన్ గా మనం వాడేది, జనరల్ గా వాడేది ఏంటి, ఓల్డ్ మ్యాన్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. కామన్ నౌన్ ఈజ్ ఓల్డ్ మ్యాన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ రైమ్స్ విత్ సివియర్? సివియర్ అనే రైమింగ్ వర్డ్ అడుగుతున్నాడు. ఓకేనా, సో షూరా, దేరా, స్పేరా, కెరియరా. సివియర్ అనే పదానికి వాట్ ఈస్ ద రైట్ రైమింగ్ వర్డ్, షూర్, దేర్, స్పేర్, కెరియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే సివియర్, కెరియర్. చూసారా, ఒకే విధంగా ప్రొనౌన్సియేషన్ వస్తే దాన్ని రైమింగ్ వర్డ్ అంటారు, సివియర్, కెరియర్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కెరియర్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కాళిదాస్ ఈజ్ డాష్ దాన్ ఎనీ అదర్ డ్రమటిస్ట్స్. ఓకే, కాళిదాస్ ఈజ్ డాష్ దాన్ ఎనీ అదర్ డ్రమటిస్ట్. కాబట్టి ఇక్కడ ఏంటి ఆన్సర్, గ్రేటర్, గ్రేట్, గ్రేట్లీ అండ్ గ్రేటెస్ట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే కంపారిటివ్ డిగ్రీస్ ఇవి. కాబట్టి సో ద ఆన్సర్ విల్ బి గ్రేటర్. ఓకేనా, ద కాళిదాస్ ఈజ్ గ్రేటర్.
దాన్ ఎనీ అదర్ డ్రామటిస్ట్. ఓకేనా? ఇంకా చాలా మంది డ్రామటిస్ట్ ఉన్నారు. అందరిలో కంటే గ్రేటర్ ఎవరంటే కాళిదాస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ 20 క్వశ్చన్స్ కూడాను ఓకే ఎక్కడి నుండి తీసుకోబడ్డాయంటే ఓకేనా SA2 ఎగ్జామ్స్లో 3, 4, 5 తరగతుల ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి బిట్స్ ఇవి. ఓకేనా అండి? ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ 3, 4, 5 క్లాసెస్లో ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో ఉన్న బిట్స్ని నేను మీకు చెప్తూ వచ్చాను. చూసారా ఎంత కష్టంగా ఉన్నాయో 3, 4, 5 తరగతుల్లోనే. కాబట్టి మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులతో మీరు ఉద్యోగం పొందుతారని ఆశిస్తున్నాను. కాబట్టి నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల ఈ వీడియోస్ ఇంకా అనేక మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ subscribing and watching my videos. Thank you all and all the best.